Hello students, how are you all? Hope you all doing good, right? Yes. So ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను లాస్ట్ వీక్ ఈవినింగ్ 6 o'clock నేను కంపల్సరీగా వీడియో నేను అప్లోడ్ చేద్దామని నేను అనుకున్నాను. బట్ నేను ఒక పోస్ట్ కూడా నేను అప్లోడ్ చేశాను, మరి మీరు చూసారో లేదో నాకైతే తెలీదు. బట్ ద థింగ్ ఏంటి అని అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అండ్ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇట్ దాట్ మూమెంట్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మిస్ దట్. సో కాబట్టి ఒక చిన్న షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను అంతే. అండ్ తర్వాత మళ్ళీ నేను లైక్ మండే ఆర్ ట్యూస్డే నేను మళ్ళీ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఐ ట్రైడ్ ఎ లాట్ బట్ పాసిబుల్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఐ హోప్ ఎవ్రీ సండే ఈవినింగ్ 6 o'clock నేను కంపల్సరీగా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. సో డోంట్ మిస్ దిస్ షెడ్యూల్, ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ ద థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిమెంబర్ యూ. అండ్ ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి సెల్ గురించి, ఓకేనా? హ్యూమన్ సెల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము, విచ్ ఈజ్ యాక్చువల్లీ అ బేసిక్స్ థింగ్స్, ఓకేనా? ఫౌండేషనల్ గా మనము ఏదైతే సెల్ గురించి మనము లైక్ వాటి యొక్క పునాదులు ఏవైతే ఉంటాయో, బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాము. సో ట్రై టు నోట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఓకేనా? ఎందుకు చెప్తున్నాను అని అంటే మనం బేసిక్ థింగ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కొన్ని మీరు ఆల్రెడీ మీరు వినే ఉండిండొచ్చు. ఇవన్నీ మాకు తెలుసు కదా సార్, మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ మాకు చాలాసార్లు మేము వినే ఉన్నాము అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ థింగ్ ఏంటనంటే ఫస్ట్ మనకు చెప్తున్నాను కదా, మనం ఫౌండేషన్ నుంచి మనము నోట్ చేసుకుంటూ మనం వెళ్తేనే ఎంత డెప్త్కి మనం రానున్న క్లాస్లో మనం వెళ్తున్నాము అనేటువంటి విషయానికి ఒక నిర్ధారణకి మనం వస్తాం కదా. కాబట్టి చెప్తున్నాను, దట్స్ వాట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. ఇక లేట్ చేయకుండా మనం మన యొక్క క్లాస్ లోపలికి మనం వెళ్దాం. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్. సో స్టూడెంట్స్, ఈరోజు మనము సెల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ద సెల్. సో బేసిక్గా మనం చాలాసార్లు వినే ఉంటాం కదా చిన్నప్పటి నుంచి, అసలు సెల్ అంటే ఏంటి అనే దానికి మనకు ఉన్నటువంటి ఒకే ఒక డెఫినేషన్ ఏం చెప్తారు అంటే, ద సెల్ ఈజ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అంటాం కదా. బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. బేసిక్ అనేటువంటి వర్డ్కి మీనింగ్ ఏంటి అని అంటే ఇంపార్టెంట్ అన్నమాట, ప్రామినెంట్ అని చెప్పేసి అని అర్థం. అంటే తెలుగులో ఒకవేళ మీకు ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వాలి అని అంటే ప్రాథమికంగా, అంటే ఈ సెల్ అనేది ఒకవేళ లేకుంటే మనం అనే వాళ్ళం లేం, ఓకేనా? యు బిలీవ్ ఆర్ నాట్, బేసిక్ గా మనము ఎన్ని సెల్స్ మనం విని ఉంటాము? ప్రాబబ్లీ లైక్ ఆర్బిసి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, తర్వాత డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్, ఇంకా సో సెల్స్ మనం వినింటాం లైక్ మజిల్ సెల్స్, ఓకేనా? విత్ ఇన్ అవర్ బాడీ, యూ బిలీవ్ ఆర్ నాట్, దేర్ ఆర్ 200 to 300 నంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్. ఓకే, సో ఆ 200 to 300 నంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి ఏంటి అనే దాని గురించి నేను మీకు తర్వాత డిస్కషన్ చేస్తాను. అయితే ఈ రోజు మనం కొన్ని పాయింట్స్ ని ఫండమెంటల్ గా ఈ యొక్క సెల్ గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా సెల్ అనే దాన్ని మనం బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అంటాం కదా. సో విత్ ఇన్ దిస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ద సెల్ ఈస్ అ బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్. బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అండ్ వన్ మోర్ థింగ్, it is independently known as building blocks of life. Building blocks of life. ఓకే, సో మనం ఈరోజు ఏం చేద్దామంటే అసలు ఈ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ గురించి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అనే దాన్ని మనం చూస్తూ మనం నెక్స్ట్ టాపిక్స్ కి కంటిన్యూ అవుదాం, ఓకేనా? రైట్. నౌ
కమింగ్ ఆన్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బేసిక్ గా మనకు చాలా ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, అవునా? ఈ ఇండివిజువల్ హౌసెస్ లో ఒక హౌస్ ఉంటుంది. ఇండివిజువల్ హౌసెస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ప్రామినెంట్ గా యు సీ ఓన్లీ వన్ హౌస్. ఓకే, ఈ హౌస్ లో మనం ప్రామినెంట్ గా చూసుకుంటే దేర్ ఆర్ కన్సిడరబుల్ వాల్స్ ఆర్ దేర్, అంటే బౌండరీస్ ఉంటాయి. దాని తర్వాత లైట్, తర్వాత పవర్ హౌసెస్, తర్వాత వాటర్, ఇవన్నీ సర్వీసెస్ గురించి చెప్పుకుంటాం కదా, యూటిలిటీస్ అంటాం అనమాట. సో యూటిలిటీస్ అనేది మనం చూస్తాం. థర్డ్ థింగ్ వచ్చేసి ఫంక్షన్స్. ఓకేనా, ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీస్. ఇంట్లో బేసిక్ గా మనము లైక్ ఫాదర్, మదర్, తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళందరూ ఉంటారు. ఎవరి బాధ్యత వాళ్ళకి ఉంటుంది కదా. సో వాటన్నిటిని మనం రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సో ఇలా ఇండివిజువల్ హౌసెస్ లో మనము 3 పాయింట్స్ ని ప్రామినెంట్ గా చూస్తున్నాం. ఏంటవి? బౌండరీస్, యూటిలిటీస్ అండ్ ఫంక్షన్స్. ఓకే, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫైన్, ఇవన్నీ మనకు బేసిక్స్ అని చెప్పేసి అని అంటాం. బేసిక్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇది ఈ యొక్క ఫస్ట్ పాయింట్ గురించినటువంటి ఒక ఎగ్జాంపుల్. నౌ కమింగ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్, బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అన్నాను కదా. బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ cells carry a genetical information. Cells carry a genetical information and replicate independently. Okay, replicate independently. See, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోండి, రిప్లికేట్ అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి సార్ రిప్లికేట్ అంటే అని. రిప్లికేట్ విచ్ ఇస్ నథింగ్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ డూప్లికేషన్ అనమాట. అర్థమవుతుందా? సో బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్ లో మనం చూసేది ఏంటంటే బ్యాక్టీరియాస్ నుంచి లార్జ్ కైండ్ ఆఫ్ లైక్ లివింగ్ బీయింగ్స్ వరకు మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడైనా కానీ ఉంటాయి సెల్స్ అనే వాటిని మనం చూస్తాం. ఓకేనా, గమనించాలి ఒక విషయాన్ని, సెల్స్ అనే వాటిలో ఏముంటాయి? జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది కదా, ఎస్ఆర్ నో. ఈ డిఎన్ఏ నుంచి ఏమవుతుంది? హెరిడిటరీ అనేది క్యారీ అవుతుంది, అవునా? హెరిడిటరీ అనేది క్యారీ అవుతుంది. ఓకే, సో ఈ హెరిడిటరీ అంటే ఏంటి? ఒక పేరెంట్ నుంచి వాళ్ళ యొక్క పిల్లలకు, ఓకేనా, వారి యొక్క ఎత్తు అయితేనేమి, లైక్ హైట్స్ అయితేనేమి, లేకపోతే ఫెయిర్నెస్ అయితేనేమి, కలర్స్ అయితేనేమి, లేకపోతే డిసీజెస్ అయితేనేమి, ఏవైనా కానీ ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఇంకొకరికి క్యారీ అయ్యేవన్నమాట. ఓకేనా, లైక్ ఇంకొక మాటగా చెప్పాలంటే వంశపార్యపరంగా అని చెప్పేసి అని అంటారు కదా, హెరిడిటరీ అని చెప్పేసి అని అంటారు. ఈ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడి నుంచి క్యారీ అవుతుందంటే డిఎన్ఏ నుంచి. డిఎన్ఏ విచ్ ఇస్ నథింగ్ బట్ జెనెటికల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో అలాంటి ఒక జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ అవుతూ ఉంది కాబట్టే దీన్ని మనము బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అని అంటాం. బయాలజీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? There are two aspects. One is botany, which are related to the plants, and second one is zoology, which are related to the animals or birds or insects or whatever it might be. Okay, including human beings. Fine. So ఇది బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే. ఇంకా దీంట్లో గురించి మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకునేవి ఉన్నాయి. ఏంటంటే మనం ఈరోజు ఫండమెంటల్స్ టీచ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం. దాని తర్వాత మనం ఇంకా డెప్త్ గా మనం చెప్పుకోవడానికి మనం తర్వాత ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద థర్డ్ పాయింట్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్. సో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? యు సీ హియర్ యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్. బేసిక్ గా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అంటే మనము ఏమనుకుంటాము, మన యొక్క బాడీ మొత్తం అంతా కూడా సెల్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉంటాయని మనకు అందరికీ తెలుసు కదా. ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటాయి? యూ ఆల్రెడీ నో దాట్ cells actually will form a tissues, and tissues will actually form an organ, and organs will be considered as a organ system. Yes or no? So ఈ మొత్తంలో మనము ఆర్గాన్ సిస్టమ్ లో అంతా కూడా మనం దాన్ని డీప్ గా మనం ఒకవేళ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సెల్ అనేది ఎంత స్మాల్ గా ఉంటుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్మోమీటర్ తెలుసు కదా, థర్మోమీటర్. ఈ థర్మోమీటర్ లో మనం చూసినట్లయితే ఎక్కడ మనం యూజ్ చేస్తాం థర్మోమీటర్ ని? మన బాడీ టెంపరేచర్ ని మనము
చూడటానికి అని చెప్పేసి అని మనం థర్మామీటర్ ని మనం చెకప్ చేస్తాం కదా. ఈ థర్మామీటర్ ని కనుక ఒకవేళ బ్రేక్ చేసాం అనుకోండి, ఇందులో ఉన్న మెర్క్యూరీ బయటపడుతుంది. మెర్క్యూరీ అనే దాన్ని మనం టచ్ చేయాలని మనం ఎంత ట్రై చేసినా కూడా అది అవ్వదు. ఓకేనా, వి కాంట్ పిక్ ఇట్ అప్. సో ఏమవుతుంది, ఒకవేళ మెర్క్యూరీ కనుక మనం తీసుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ వెట్ క్లాత్స్, టిష్యూ పేపర్స్ కానీ లేకపోతే వెట్ క్లాత్స్ కానీ మనం యూజ్ చేస్తే తప్ప మెర్క్యూరీని మనము హోల్డ్ ఆన్ చేయలేం. ఓకేనా, సో మెర్క్యూరీని మనం టచ్ చేయాలని ప్రయత్నించిన ప్రతిసారి ఏమవుతుందంటే స్ప్లిట్ అయిపోతూ పోతుంది అనమాట. అది అలా స్ప్లిట్ అవుతూ 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 ఎంతవరకు అవుతుంది అని అంటే మనం ఇంకా దాన్ని పట్టుకోలేనంత వరకు, ఇంకా చూడలేనంత వరకు అయినా కానీ స్ప్లిట్ అయిపోతూ పోతుంది. స్మాల్ యూనిట్ అనమాట, అంత చిన్నగా ఉంటాయి మన బాడీలో ఉన్న సెల్స్ కూడా. ఓకేనా, అందుకే దాన్ని మనం యూనిట్ అని చెప్పేసి అన్నాం. యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఇంకా మెజర్మెంట్స్ లో చాలా చిన్నదనమాట సెల్ అనేది. ఓకేనా, దట్స్ ద థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఫైన్, నౌ యూ గాట్ ద క్లారిటీ, రైట్? సో మనం ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ చూసాం. ఇప్పుడు బయాలజికల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి చూసాం, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటనేది కూడా మనం చూసాం. ఓకే, నౌ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక ఇండివిజువల్ హౌస్ అనగానే మనకి ఏమేమి గుర్తొస్తాయి? బౌండరీస్, యూటిలిటీస్, నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్. ఎస్ ఆర్ నో? విచ్ ఇస్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీస్. యా, సో సేమ్ ద థింగ్. ఇప్పుడు మనం ఒక ఇండివిజువల్ హౌస్ ని దేంతో మనం కంపేర్ చేసామనంటే ఒక సెల్ తో మనం కంపేర్ చేసాం, అవునా? ఇప్పుడు ఈ సెల్ లో ఉన్నటువంటి ఆర్గనెల్స్ ని మనం చూద్దాం. యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఒక ఇండివిజువల్ హౌస్ అనగా మనకి ఏమొస్తుంది, ఏం గుర్తొస్తాయి? బౌండరీస్ గుర్తొస్తాయి. బౌండరీ ఈజ్ విచ్ ఇస్ నథింగ్ బట్ వెన్ వీ కమ్ ఆన్ టు ద సెల్, అ సెల్ వాల్. ఓకే, ప్లాస్మా మెంబ్రెయిన్ అని అంటారు దీన్ని. ఓకేనా, ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ఏంటి? సెల్ వాల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ఏమన్నాం ఇండివిజువల్ హౌస్ లో? బౌండరీస్ అని చెప్పేసి అన్నాం, అవునా? రైట్, నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, యూటిలిటీస్. యూటిలిటీస్ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పినట్లుగా లైక్ పవర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, లైట్స్ అయి ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు. అవన్నీ సెల్ తో మనం కంపేర్ చేస్తే సెల్లో మనం ఏమేమి చూస్తాము? లైక్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనెల్స్. ఎస్ ఆర్ నో? ఈ అన్ని ఆర్గనెల్స్ అన్ని ఉంటాయి కదా, ఈ ఆర్గనెల్స్ అన్నిటిని మనం ఏమంటాము? యూటిలిటీస్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా, యూటిలిటీస్. ఈ ఆర్గనెల్స్ అన్ని ఎలాంటివి అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాంటివి అనమాట. మరి థర్డ్ పాయింట్ నేను చెప్పాను కదా, ఫంక్షన్స్ అని చెప్పేసి. ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీస్. మరి ఏ ఫ్యామిలీ మెంబర్ కి ఆయా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో రిమెంబర్, సో నేను ఇందాక మీకు చెప్పినట్లుగా దీస్ ఆర్ ద బౌండరీస్. సెకండ్ థింగ్ ఈస్ దీస్ ఆర్ ద what family members, which is nothing but utilities. Next coming on to the third point, functions related to the responsibility of each cell organelles. అవి ఏంటి అనే దాని గురించి మనము తర్వాత డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ఈ సెల్ ఆర్గనెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకునే దానికంటే ముందు అసలు సెల్లో ఏమేం జరుగుతుంది అనే దాన్ని మనం చూద్దాం. అసలు సెల్ అనగానే మనకి ఏమేమి జరుగుతుంది, ఏం చూస్తాం మనం సెల్స్ లో? డిఫరెంట్ యాక్టివిటీస్ మనం చూస్తాం కదా. చూడండి, ఇందాక మీకు చెప్పినట్లుగా ఇది ఒక ఇండివిజువల్ హౌస్ కదా. మరి ఇండివిజువల్ హౌస్ అనగానే మరి హౌస్ లో ఏమేమి ఉంటాయి? రూమ్స్ ఉంటాయి కదా. సో ఇది ఒక కామన్ లివింగ్ రూమ్ అని చెప్పేసి అని అనుకుందాం. ఓకేనా, కామన్ లివింగ్ రూమ్. అసలు ఈ లివింగ్ రూమ్ లో చాలా జరుగుతుంటాయి. మనం కూర్చుంటాము, హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము, మాట్లాడుకుంటాము, మనం చిల్ అవుతూ ఉంటాం కదా లివింగ్ రూమ్ లో. అలాగనే ఈ సెల్ లో కూడా కొన్ని యాక్టివిటీస్ అనేవి జరుగుతుంటాయి. ఈ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతుంటాయి ఈ యొక్క సెల్ లివింగ్ రూమ్ లో అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఒకదాని గురించి ఒకటి మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ తర్వాత కొన్ని ఈ యొక్క సెల్ ఆర్గనెల్స్ కి మనం నిక్ నేమ్స్ పెట్టుకుంటూ ఓకే తర్వాత మనం ఇంట్రెస్ట్ గా మనము డెప్త్ గా మనము వాటి గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఫైన్. అయితే ఇండివిజువల్ హౌస్ లో ఉన్నటువంటి రూమ్స్ ని మనం లివింగ్ రూమ్ అని చెప్పేసి అని అంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సెల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ టు బి యాజ్ సైటోప్లాజం. దీన్ని మనం ఏమంటాము? సైటోప్లాజం అని చెప్పేసి అని అంటాం. ఓకే, సైటోప్లాజం. ఇప్పుడు ఈ సైటోప్లాజం అనేది యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. యాక్చువల్లీ దేర్ ఈస్ అబౌట్ 70 to 90% ఆఫ్ వాటర్ విత్ ఇన్ ఇట్. ఓకే, 70 నుంచి 90% మొత్తం ఈ సైటోప్లాజం అంతా కూడా వాటరీగాను జెల్లీగాను ఉంటుంది.
ఓకేనా, రిమెంబర్ దిస్ వన్. నౌ let's take a few points about activities which will be actually going in the living room, which is nothing but as called to be as a cytoplasm. Fine, let's move on. So cytoplasm లో మనం ఫస్ట్ చూసేటువంటి యాక్టివిటీ ఏంటి అని అంటే షేరింగ్ ద రిసోర్సెస్. ఓకే, షేరింగ్ ద రిసోర్సెస్. షేరింగ్ ద రిసోర్సెస్ అంటే ఏంటి? సీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ మనకు అందరికీ తెలుసు కదా, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్. చూసి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పిక్చర్ ఉంది కదా, ఈ పిక్చర్లో మీరు గమనించవచ్చు స్మాల్ ఇంటెస్టైన్. సో మనం తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కాస్త డైజెస్టివ్ సిస్టంలో కంప్లీట్గా డైజెస్ట్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ వేగా అది ఏమవుతుందనంటే మూవ్ ఆన్ అవుతుంది. సో స్మాల్ ఇంటెస్టైన్ వేలో అది మూవ్ ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, ఫుడ్ అనేది అందులో నుంచి మనం తీసుకునే ఫుడ్ లో ఉన్నటువంటి ప్రోటీన్స్, మినరల్స్, సోయిన్స్, కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అమైనో యాసిడ్స్ గా బ్లడ్ లోపలికి అబ్జార్బ్ అవుతాయి. అంతా మనకు తెలుసు కదా. సో అలా అబ్జార్బ్ అయిన తర్వాత అవి మన బాడీలో గ్రోత్ కోసమైనా కానీ డెవలప్మెంట్ కోసమైనా కానీ ఎలాగైతే అసిమిలేట్ అవుతున్నాయో, యూజ్ అవుతున్నాయో దానినే మనము షేరింగ్ ద రిసోర్సెస్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద సెకండ్ వన్. సో సెకండ్ పాయింట్ కి మనం వస్తే దీంట్లో మనము ఎక్స్చేంజ్డ్ ఇన్ఫర్మేషన్ ని మనం చూస్తాం. సో ఎక్స్చేంజ్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్ ద సిగ్నలింగ్ మాలిక్యూల్స్. సిగ్నలింగ్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? సో ఐల్ టెల్ యూ ద ఎగ్జాంపుల్. ఒకవేళ మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేటివి ఉంటాయి కదా, షుగర్ లెవెల్స్ అనేటివి ఉంటాయి. షుగర్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఒకవేళ డిక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఓకే, డిక్రీజ్ అయితే మరి ఈ డిక్రీజ్ అవుతున్నాయి అన్నట్లుగా ఇండికేషన్స్ మన బ్రెయిన్కి వెళ్తాయి. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ద్వారా ఏమవుతాయి, మన యొక్క లివర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్యాంక్రియాస్ ఉంది కదా, ఈ ప్యాంక్రియాస్ అనేది ఏం చేస్తుంది అని అంటే, ప్యాంక్రియాస్ లో బేసిక్ గుర్తుపెట్టుకోండి, ప్యాంక్రియాస్ లో ఆల్ఫా సెల్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, ఆల్ఫా సెల్స్ అనేవి ఉంటాయి. ఈ ఆల్ఫా సెల్స్ అనేవి ఏం చేస్తాయి, గ్లూకోగాన్ అనేటువంటి హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. గ్లూకోగాన్ ఏం చేస్తుంది అని అంటే ఏ షుగర్ లెవెల్స్ అయితే డిక్రీజ్ అయ్యాయో వాటిని ఇంక్రీజ్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, when the sugar levels are decreased within our body, within the pancreas there are the cells called alpha cells. These alpha cells will releases the hormone called glucagon, and these glucagon hormones will actually increases the sugar levels. Okay, this is the thing. Next వచ్చేసేసి ఒకవేళ ఇదే షుగర్ లెవెల్స్ గనక మన బాడీలో ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఓకే, ఇప్పుడు డిక్రీజ్ గురించి తెలుసుకున్నాం ఇందాక, ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, విత్ ఇన్ ద సేమ్ ప్యాంక్రియాస్ దేర్ ఆల్సో సెల్స్ కాల్డ్ బెటా సెల్స్. ఓకే, బెటా సెల్స్. ఈ బెటా సెల్స్ ఏం చేస్తాయి అని అంటే దే రిలీజెస్ ద వన్ అనదర్ హార్మోన్ కాల్ టు బి యాజ్ ఇన్సులిన్. ఓకే, ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇంక్రీజ్ అయినటువంటి ఓకే షుగర్ లెవెల్స్ ని డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది, యూటిలైజ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? No problem at all. I'll again explain you. If within our body the sugar levels are decreased within the pancreas, actually there are an alpha cells are there. These alpha cells actually releases the hormone called glucagon, and these glucagon decreases the sugar levels. And at the same time, if within our body the sugar levels are increased, at that moment the beta cells which are existed within the pancreas will actually releases the hormone called insulin, and this insulin will actually decreases the sugar level. Okay, ఇప్పుడు అర్థమైందా? That's the thing. Fine. Now, so ఇప్పుడు ఇదంతా ఈ ప్రొసీజర్ మొత్తం ఎలా జరిగింది, ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్స్ అనేది ఉండడం బట్టే కదా. అంటే మన బాడీలో ఏదో తక్కువ అవుతుంది లేకపోతే ఏదో ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి సిగ్నల్స్ షేర్ అవ్వటం వల్లనే. ఎలా షేర్ అవుతాయి అని అంటే ఫ్రెండ్స్ లాగా అనమాట. అంటే మనం ఎలాగైతే టెక్స్ట్ మెసేజెస్ చేసుకుంటూ ఉంటాము, కాల్స్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఎలాగైతే మనము ఇన్ఫర్మేషన్ ని ఒకరినొకరు మనం ఎలాగైతే మనం పంచుకుంటామో వేరే వాళ్ళతో, అలాగనే మన బాడీలో కూడా మొత్తానికి కోఆర్డినేట్ అవుతాయి అనమాట. అర్థమవుతుందా? అలా కోఆర్డినేట్ అవ్వడం వల్ల సో
ఇది మనకి బాడీలో మేనేజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, మేనేజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫైన్, నవ్ యూ గాట్ మై పాయింట్. నవ్ మూవింగ్ ఆన్ టు ద థర్డ్ పాయింట్ which is nothing but coordinating the functions. Okay, coordinating the functions అంటే ఏంటి? ఎగ్జాంపుల్ వచ్చేసి మెటబాలిజం అంటే ఏంటి? మెటబాలిజం అంటే మనం తీసుకునే ఫుడ్ని లేకపోతే వాటర్ని ఎనర్జీలోకి కన్వర్ట్ చేసి వాటిని మన బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పేసి అనొచ్చు. అంటే ఒక యాక్షన్ అన్నమాట. ఫైన్, నవ్ యూ గాట్ మై పాయింట్, రైట్. దిస్ ఈస్ కోఆర్డినేటింగ్ ఫంక్షన్స్ అంటే అదనమాట. సో కోఆర్డినేటింగ్ ఫంక్షన్స్ అంటే మనం ఇంకా బాగా ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే అసలు మెటబాలిజం అనేది ఎక్కడి నుంచి వర్క్ అవుతుంది? లైక్ మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంతా కూడా మన యొక్క బకల్ క్యావిటీలో అంటే మౌత్ లో అది పార్షియల్ గా డైజెస్ట్ అవుతుంది. దాని తర్వాత త్రూ ద ఈసోఫాగస్ ఏమవుతుంది? స్టమక్ లోకి వెళ్తుంది. స్టమక్ లో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. అక్కడ కంప్లీట్ గా అబ్జార్ప్షన్ అనేది జరిగిన తర్వాత ఇంకా వేస్ట్ ప్రోడక్ట్ అంతా కూడా త్రూ ద యానస్ బయటకు వచ్చేసేస్తుంది. ఎస్ ఆర్ నో? ఇది మనకి తెలుసు కదా. వీటిని కనుక ఒకవేళ మనం ఇంకా పాయింట్ వైజ్ గా మనం రాసుకోవాలనుకున్నాం అనుకోండి, చిన్నప్పుడు మనం చాలా సార్లు మనము డిస్కస్ చేసుకుని ఉంటాం దీని గురించి. ఏంటి? పాయింట్ నెంబర్ 1 ఇంజెషన్. ఎస్, సో ఇంజెషన్ ని మనం చూడొచ్చు. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి డైజెషన్. నెక్స్ట్ థర్డ్ అబ్జార్ప్షన్. ఎస్, ఫోర్త్ అసిమిలేషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసేసి ఏజెషన్. సో ఇవి మనం చూస్తాం కదా. సో ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, అసిమిలేషన్ అండ్ ఎజెషన్, వీటన్నిటి యొక్క ప్రొసీజర్ లో మెయిన్ గా మనము ఈ యొక్క 4 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 4 పాయింట్స్ మనము మెటబాలిజం లో మనం చూస్తాం. ఓకేనా? కన్వర్షన్ ఆఫ్ ద ఎనర్జీ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ అన్ టు ద ఫైనల్ వన్, 4th పాయింట్, ట్రాన్స్పోర్టింగ్ ద మెటీరియల్స్. సో ట్రాన్స్పోర్టింగ్ ద మెటీరియల్స్ అంటే ఏమేమి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? ట్రాన్స్పోర్టింగ్ ద మెటీరియల్స్ లో ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే వెసికల్స్. ఓకేనా? వెసికల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఒక సెల్లో ఇలాగా డాటెడ్ స్పాట్స్ లాగా ఉంటాయి అనమాట. ఓకేనా? వెసికల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. దీనికి ఉన్నటువంటి మరొక పేరు మనం ఏం చెప్పొచ్చు అంటే డెలివరీ ట్రక్ అని చెప్పేసి అనొచ్చు. ఈ డెలివరీ ట్రక్ అనేది ఏం చేస్తుందనంటే సెల్స్ లో ఈ యొక్క ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది కదా, ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి గాల్గి ఆపరాటస్ కి ప్రోటీన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకేనా? అందుకే నేను ఇందాక చెప్పాను కదా డెలివరీ ట్రక్ అని చెప్పేసి అని అంటారు దీన్ని. ఫైన్, మీరు అడగొచ్చు ఎందుకు సార్ వెసికల్సే, మరి వేరే ఆర్గనెల్ ఎందుకు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకోలేదు, ఆ టాస్క్ ని అకంప్లిష్ చేయలేదు అని అంటే బేసికలీ వెసికల్స్ అనేవి సేఫ్ గార్డ్ అనమాట. చాలా సేఫ్, ప్రొటెక్టివ్ గా ఉంటాయి అన్నట్టు. ప్రోటీన్స్ ని చాలా ప్రొటెక్టివ్ గా డెలివరీ చేస్తాయి. అండ్ తర్వాత నాట్ ఓన్లీ దట్, ఈ వెసికల్స్ అనేవి దే యాక్చువల్లీ ఎన్ష్యూర్ ద టైమ్లీ డెలివరీ. కరెక్ట్ టైం కి డెలివరీ చేసేటువంటి ఆ క్యాపబిలిటీ అనేది మనం వెసికల్స్ లో మనం చూడొచ్చు. అర్థమవుతుందా? సో ఇవి ఈ యొక్క ట్రాన్స్పోర్టింగ్ మెటీరియల్స్. దట్స్ ద పాయింట్. ఫైన్, సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మన యొక్క సెల్లులో ఉన్నటువంటి సైటోప్లాజంలో ఓకే ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకేనా? ఒక ఇండివిజువల్ హౌసెస్ లో, ఒక లివింగ్ రూమ్ లో మనం ఎలాంటి యాక్టివిటీస్ అయితే మనం జరిగిస్తామో అలాగనే సెల్లులో కూడా ఒక లివింగ్ రూమ్ ఉంది. ఆ యొక్క లివింగ్ రూమ్ ని మనం సైటోప్లాజం అని చెప్పేసి అని అంటాము. ఆ సైటోప్లాజంలో ఏ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి అనే దాని గురించి మనము కొన్ని బేసిక్స్, ఫౌండేషన్స్ మనం తెలుసుకుందాం. ఫైన్, దట్స్ ఆల్ టుడే. సో చూసారు కదా స్టూడెంట్స్ ఈ యొక్క వీడియో. సో హోప్ఫుల్లీ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ ఇంకేమైనా డౌట్స్ ఏవైనా ఒకవేళ ఉంటే యు ప్లీజ్ షేర్ ఆల్ యువర్ డౌట్స్ విత్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఆ యొక్క కమెంట్ బాక్స్ లో మీరు షేర్ చేసుకునేటువంటి క్వశ్చన్స్ ని బట్టి, ఆ డౌట్స్ ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో వాటిని నేను క్లియర్ చేస్తూ దాని తర్వాత నేను మెయిన్ టాపిక్ లోకి నేను వెళ్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనం సెల్ ఆర్గనల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కదా. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. కొన్ని నిక్ నేమ్స్ మనం పెట్టి, తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం పెట్టి, కొన్ని స్టోరీ వైజ్ గా మనం వాటిని చెప్పుకుంటూ మనం డెప్త్ గా వాటి యొక్క ఫంక్షనింగ్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నేను రిమెంబర్ చేస్తున్నాను ఏంటనంటే, బహుశా మీరు అనుకోవచ్చు ఇవన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి
యూ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, ఎందుకు అవన్నీ చెప్పడం, అందరికీ తెలిసిందే కదా, ఇది వేరే ఇంకేదైనా కానీ డెప్త్గా టాపిక్ చెప్పొచ్చు కదా అని చెప్పేసానని. యూసి మేబీ మీరు వినిండొచ్చు, మీకు తెలిసిండొచ్చు కాబట్టి మీరు ఇంటెలిజెన్స్ అయి ఉన్నారు. బట్ ది థింగ్ ఏంటనంటే ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదా, సెల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు, వాటి యొక్క ఫంక్షనింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు, అసలు సెల్స్ అనేవి మన యొక్క బాడీలో ఎలా వర్క్ అవుతాయి అనేది తెలియని వాళ్ళు ఉంటారు, యాక్టివిటీస్ వీటి గురించినటువంటి అవగాహన కనీసం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎస్ ఆర్ నో? సో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని నేను ఈ యొక్క టాపిక్ని నేను చాలా క్లారిటీగా నేను చెప్పడానికి అని చెప్పేసానని నేను ఇలాగా ఫస్ట్ ఫౌండేషన్ నుంచి నేను చెప్తూ పోతున్నాను, ఎక్స్ప్లెయిన్ ఇస్తూ వస్తున్నాను. ఓకేనా? దట్స్ వాట్ ద థింగ్. కాబట్టి ఏం పర్లేదు, ఒక టాపిక్ని మనము, ఒక సబ్జెక్ట్ని మనం మళ్ళీ మళ్ళీ వినడం వల్ల చాలా మనం నేర్చుకుంటాము, వాటి గురించి ఇంకా మనకు క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు విసుకోకుండా, స్కిప్ చేయకుండా వీడియోని, ఇక సబ్జెక్ట్ని మీరు చూస్తూ ఉండండి, వాటిని నోట్ చేసుకుంటూ ఉండండి. I'll definitely give you the word that you are going to learn the subject in very depth. There is no doubt at all. Okay? And hope you all got my point. ఓకే, సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత బెల్ బటన్ని మాత్రం కంప్లీట్గా మీరు ఆన్లో పెట్టుకోండి. నా యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడు పెట్టినా కానీ మీకు ఆన్లో ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అప్డేట్స్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్, సెట్ బ్యాక్ యువర్ సీట్ బెల్ట్స్. See you all by the next week, 6 o'clock on Sunday. Bye bye.